ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికి తోడై ఉండునుగాక. దైవస్వరం అనేటటువంటి చక్కని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనేక మంది చెప్తా ఉన్నారు, వాక్యం వినుచుండగా స్వస్థత, విడుదల, మాకెంతో నెమ్మది కలుగుతుందని. దేవుని వాక్యమే ఒక మనిషికి స్వస్థతను అనుగ్రహించేది. దేవుడే ఒక మనిషికి విడుదల అనుగ్రహించేది. నీ విశ్వాసం చొప్పున ఈ కార్యాలు జరుగుతున్నాయి కనుక దేవుణ్ణి నేను కూడా మహింపరుస్తున్నానని వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ దైవ స్వరం అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాన్ని అనేకులకు చేరవేయండి, షేర్ చేయండి. మీరు ఒక్క బటన్ నొక్కితే చాలు అనేకులకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా వాక్యమును బట్టి ఆదరించబడతారు. కనుక ఈ చిన్న సహాయాన్ని మీరు చేయండి. ఏదేమైనా సరే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 35వ వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈరోజు దేవుడు మనతో ఏంటో తెలుసా? నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టుకో. నీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టొద్దని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ఎప్పుడు మనము ఆ ధైర్యాన్ని కోల్పోతాం, ఎప్పుడు మనము అధైర్యంలో పడిపోతూ ఉంటాం, అభద్రతా భావంలోనికి వస్తాం, ఎప్పుడు మనము ఫెయిల్ అవుతాం తెలుసా? మనలో పాపం ఉన్నప్పుడు మనం ఫెయిల్ అవుతాం. ఒకరిని మోసం చేసినప్పుడు మనం ఎలాగంటే షైర్ ఫీల్ అవుతాం, సిగ్గు పడతాం, మనం బాధపడతాం. ఇతరులకు మనము ఏదైనా అన్యాయాన్ని చేసినప్పుడు, వాళ్ళకి ఏదైనా నష్టాన్ని కలిగించినప్పుడు మనము దేవుని ప్రియులారా మనం ఏమవుతాం తెలుసా? భయపడతాము, సిగ్గుపడతాం, దాక్కుంటాం. కావాలంటే చూడండి, చిన్నపిల్లలైన వారు వేరే వాళ్ళ యొక్క వస్తువు తెచ్చారనుకోండి, వేరే వాళ్ళ వస్తువు తెచ్చినప్పుడు ఏంట్రా అది అన్నప్పుడు పిల్లలు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడిది కానిది వాని చేతిలో ఉంది కనుక. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించుకొని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క లేఖనం మనలను ధైర్యపరుస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము ధ్యానించాలి. ఎప్పుడు నీకు ధైర్యం చేకూరుతుందో తెలుసా? యేసుతో నువ్వు ఉన్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే యేసుతో ప్రయాణించినప్పుడు ప్రతి పాపాన్ని, శాపాన్ని ఒప్పుకొని పరిపూర్ణమైన హృదయం కలిగి నెమ్మది కలిగిన వారమై ఎంతో సంతోషంగా ఉంటాం. కనుక అదిగో యేసు క్రీస్తు వారి బీజం ఎవరిలో అయితే ఉంటుందో వారు పాపము చేయరని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఒక విషయం తెలుసా? మనకి పరిశుద్ధాత్మ అవసరమండి. ఈ రోజున పరిశుద్ధాత్మని ఒక పాయింట్ వేవ్లో చూస్తున్నారు, కానీ ఆయన అన్నాడు, లోకాంత్యము వరకు నేను సర్వదా నేను మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన మాట అబద్ధం కాదు కదా. పరిశుద్ధాత్మ అంటే ఒక పెంతుకొస్తు సంఘానికే ఈ పరిశుద్ధాత్మ అని అనుకోవటం చాలా 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 పొరపాటు. పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి అని అంటే, ఎందుకు పరిశుద్ధాత్మలో నువ్వు నడవాలి అని అంటే, యేసు ప్రభు వారే చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని ఆయనే చెప్పాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇది. అందుకనే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో, దేవుని శక్తితో నువ్వు నింపబడతావో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. కనుక ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనలను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చదివినప్పుడు యేసుతో మనం ఉన్నప్పుడు, అందుకనే పేతురు, యోహానులు నిలవబడినప్పుడు, యేసు వారితో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా వాళ్ళు దేవుని యొక్క మాటలను ప్రకటించగలిగారు. యేసు వారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఎంతో ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటించగలిగారు. కనుక ఇంకో మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము ఇక్కడ మనం 31వ వచనం చూసినట్టయితే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళ బంధకాలన్నీ కూడా విడిపోయినాయి. భయపడుతూ దాక్కున్న వాళ్ళు ప్రపంచంలోనికి వచ్చేసారు, ప్రజల మధ్యకు వచ్చేసారు. వాళ్ళు మాట్లాడుతుంటే నానా విధములైన భాషల్లో వాళ్ళు వాక్యం, ఒక్క భాషలో వారు మాట్లాడితే నానా విధములైన భాషలతో వారు మాట్లాడుతున్నట్లుగా వారికి అనిపించింది. మన దేశంలో మన సొంత భాషతో వీళ్ళు సర్వశక్తుడైన దేవుని గురించి వీరు మాట్లాడుతుంటే మనం ఎలా వినగలుగుతున్నామండి? ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడదనంటే వారు దేవుని పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు కనుక ఈ రోజున నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడటానికి నువ్వు చేయవలసింది ఏంటంటే, గెంత అవసరం లేదు, బొర్రలు అవసరం లేదు. నువ్వు నిలబడిన చోట, నువ్వు మోకరించిన చోట, పరిశుద్ధాత్మదేవా నన్ను వినియోగించుకో ప్రభువా, పరిశుద్ధాత్మదేవా నన్ను వాడుకో ప్రభువా, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని సహాయం కోరు. ఆయన నిన్ను వెంబడిస్తాడు. ఏమండి, ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్ అండి. ఆయన
నువ్వు ఎంత మెల్లగా ఆయన ఆహ్వానిస్తావో అంత చక్కగా ఆయన నీలో వచ్చి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఇది నువ్వు చెయ్యి, జరగకపోతే అప్పుడు చూడు. ఎందుకంటే జరిగి తిరుగుతుంది 100%. నా జీవితంలో కూడా అలాంటి పిరికి కలిగినటువంటి వాడిని. మాట్లాడాలంటే నాకు నెత్తొచ్చేది, కానీ దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు టీవీ వర్తమానాలు వింటున్నారు కదా, ఎలాగుంది నా భాష కదా. ఒకప్పుడు నేను భయపడుతూ మాట్లాడేవాడిని, నెత్తితో మాట్లాడేవాడిని, కానీ దేవుని శక్తి నన్ను ఆవరించిన తర్వాత నా మాట ఎంతో చక్కగా మారింది. దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నాను. కనుక ఆఖరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతున్నట్టుగా చూడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇంటొక రకంగా బయట ఒక రకంగా కాదండోయ్. దేవుని దగ్గర నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా ఆ స్థలంలో దేవుని యందు భయభక్తులను కలిగి ఉంటే నీకు ధైర్యం వస్తుంది. కనుక ఆయన నిన్ను బలపరిచేవాడు. అందుకే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు నిన్ను సంధించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మర్చిపోవద్దు, ప్రార్థనకు ముందుగా ఒక రిక్వెస్ట్, ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి, వారు కూడా ఆదరించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధైర్యం కోల్పోయినటువంటి నీ బిడ్డల కొరకు ఈరోజు మీరు మాట్లాడారు. వారిని మీరు ధైర్యపరిచేటటువంటి దేవుడే ఉన్నారు. దేవా, నువ్వు వారితో ఉంటే వారు ధైర్యాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మదేవ, వారిని మీరు ఆవరించినప్పుడు వారు ధైర్యాన్ని పొందుకుంటారు. దేవా, నీ యందు భయభక్తులు కలిగి వారు జీవిస్తే వారు ఎంతో ధైర్యాన్ని పొందుకుంటారు. నీ బిడ్డలకు ధైర్యపరచునైనా వారు ఎక్కడా కూడా ప్రభువా వారు సన్నగిల్లకుండా వారి యొక్క విశ్వాసమును, వారి ధైర్యమును మీరు బలపరిచి ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి, ప్రతి స్థలంలో వారు వెళ్తున్న మార్గాల్లో నా ప్రభువా మీరే వారికి కాపరుగా ఉండి వారు నడిపించండి. ఈ దినము నా ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా మీరు ఫలింప చేయండి, నూరంతలుగా మీరు ఆశీర్వదించండి. వారు నాయన నీ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని అయ్యా స్థిరులుగా ఉండటకు, రాకడకు సిద్ధపడటకు నీ బిడ్డలను సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ నిండారులుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.